పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ భారత్లో గ్యాస్ ధరలపై మరోసారి పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటును ఒకేసారి దాదాపు ₹1000 పెంచేశాయి గ్యాస్ కంపెనీలు. ఏకంగా ₹993 పెరగడంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹3071కు చేరింది. హైదరాబాద్లో ₹3069కు చేరుకుంది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్స్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్స్, రెస్టారెంట్లతో పాటు రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ రేట్లను పెంచేశాయి. ఇప్పుడు ఒకేసారి సిలిండర్ ధర దాదాపు ₹1000 పెరగడంతో హోటల్, రెస్టారెంట్లలోని బిర్యానీ, పులావ్, టిఫిన్స్, టీ, కాఫీ ధరలు ఓ రేంజ్లో పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. బ్లాక్లో సిలిండర్లు దొరక్క మొదట్లో హాస్టల్స్, హోటల్స్ నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంటకాలు చేసి రేట్లు పెంచారు. మెనూ నుంచి కొన్ని వంటకాలను కత్తిరించారు. కంపెనీలు కొన్ని క్యాంటీన్లు మూసేయగా మరికొన్ని ఆఫీసులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని సూచించాయి. ఒకానొక టైంలో ప్రధాన నగరాల్లో హోటల్స్ను సైతం మూసివేశారు. పశ్చిమాసియా యుద్ధం, చమురు సంక్షోభంతో ఇప్పటికే సిలిండర్లు దొరక్క వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో రేట్ల పెంపు ఉండదంటూ కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికలు ముగిశాక రేట్లు పెరగవచ్చనే ఊహాగానాలు తెరమీదకు రాగా కేంద్రం వాటిని ఖండించింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరగకపోయినా సామాన్యులపై మాత్రం భారం తప్పదు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాలపై సర్కార్ అత్యవసర చర్యలు చేపట్టింది. ఆయిల్ కంపెనీలతో సివిల్ సప్లై శాఖ చర్చించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 10 నుంచి 15% సరఫరా పెంచాలని ఆదేశాలిచ్చింది. రబీ సీజన్ దృష్ట్యా 24 గంటల నిరంతర సరఫరా ఉండాలని, ఆదివారాలు, సెలవుల్లోనూ పంపిణీ కొనసాగాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత ధరల పెంపు వదంతులతో డిమాండ్ ప్యానిక్ బయింగ్ పెరిగిందన్న అధికారులు ఇండస్ట్రియల్, రిటైల్ డీజిల్ ధరల తేడాతో కొరత తీవ్రతరమైందన్నారు. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు చేపడతామన్నారు సివిల్ సప్లై అధికారులు. రాష్ట్రంలో ఎక్కడా నో స్టాక్ బోర్డులకు ఉండటానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. ప్రతి 4 గంటలకు స్టాక్ మానిటరింగ్ చేయాలని, సివిల్ సప్లైస్, రెవెన్యూ, పోలీసులతో సంయుక్త తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. అక్రమ నిల్వలు, మళ్లింపులపై కఠిన చర్యలు తప్పబోవని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు ఇతర రాష్ట్రాల వాహనాల తనిఖీలు ఉంటాయన్నారు.